సందర్భంలో ఆవిడ మీ మీద దాడి చేసింది? ఆవిడ మా హాస్టల్లోకి వచ్చేసి ప్రతిరోజు దాడి చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. నేను ఆ హాస్టల్కి వెళ్ళనండి. మా వార్డెను, వాచ్మెన్, వడ్డించే వాళ్ళు ముగ్గురు ఉంటారు. ఒక డ్రైవరు, ఒక కుకింగ్ మాస్టరు, వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళు అక్కడ ఉంటారు ఆ బిల్డింగ్లో. ఉన్న తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు తీసుకెళ్ళి మెయిన్ బిల్డింగ్లో రెడీ అయిన ఫుడ్ తీసుకెళ్ళి అక్కడ పెట్టొస్తారు. పెట్టొచ్చిన తర్వాత వీళ్ళు సర్వ్ చేసుకుంటారు అక్కడ. ఏదన్నా ఇబ్బంది, ఏదన్నా రావాలి అన్నప్పుడు నెలకొకసారి నేను ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్తాను. ఈ కోర్టు ఎప్పుడైతే వాళ్ళు నన్ను కొట్టారో అప్పటి నుంచి నేను వెళ్ళడం మానేసి. కొట్టిన సందర్భం ఏంటి అంటున్నా? కొట్టిన సందర్భం ఏం లేదంటే, లైజా నా ఇంట్లో, సారీ అమ్మా చెప్పకూడదు, నా ఇంట్లో నుంచి వెళ్తావా లేదా, ఎందుకుంటున్నావే, నువ్వు ఎవతకు పుట్టిన లజ్జవే, నువ్వు ఎందుకుంటున్నావు, వెళ్తావా లేదా అని చెప్పని జుట్టు పట్టుకొని కొట్టడం జరిగింది. ప్రతి సందర్భాన్ని క్రియేట్ చేసుకుంటారమ్మా వాళ్ళు. ఎల్లగొట్టడం కోసమే ఈ ప్రయత్నాలు మొదలుపెట్టారు. పోలీసులు తీసుకొచ్చారా? నేను 100కి డైల్ చేసి పోలీస్ వారిని పిలిపించుకొని. మీరు డైల్ చేసి వచ్చిన పోలీసులు చోద్యం చూస్తూ ఉన్నారు. ఎస్ అమ్మా, ఎస్. ఇప్పుడు కూడా అదే భయంతో, ఇప్పుడు మీకు నా కాల్ లిస్టు తీస్తే 100 చూపిస్తాను మీకు, 100. అందుట్లో ప్రతి దానిలో కూడా ఎందుకు చేస్తున్నాను 100కి, 112కి ఎవరిని ఆశ్రయించాలమ్మా? ఒక సామాన్యమైన 50 ఏళ్ల యువతి, ఒక ఆడ మనిషి పోలీసులను కాకుండా ఎవరిని హెల్ప్ అడగాలి? భర్త కొడుకు దగ్గరలో లేనప్పుడు ఎవరిని అడగాలి? 112కి 100కి కాక ఎవరిని రక్షణ అడగాలి?